నమస్కారం. శ్రావణం శుభప్రదం ప్రత్యక్ష చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆనందం, ఆధ్యాత్మికం, మంగళప్రదం శ్రావణ మాసం. చేతి నిండా గాజులు, చక్కగా తోరం, అలాగే గోరింటాకు, కాళ్ళకి చక్కగా పసుపు, అలాగే శనగలు, బుట్ట వాయినాలు, ఇవన్నీ మనకి ఏం గుర్తు చేస్తాయంటే శ్రావణ మాసాన్ని గుర్తు చేస్తాయి. పౌర్ణమి చంద్రుడు దగ్గర శ్రవణ నక్షత్రం ఉంటే ఈ మాసాన్ని మనం శ్రావణ మాసం అంటూ ఉంటాం. అలాగే వైదికంగా నభోమాసం అని కూడా అంటూ ఉంటాం. మరి విష్ణుమూర్తి జన్మ నక్షత్రం అయినటువంటి ఈ శ్రవణ నక్షత్రం వలన అందుకని అమ్మవారికి కూడా ఈ మాసం అంటే అంత ప్రత్యేకం. అందుకే వరలక్ష్మి వ్రతం, వైభవలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాం. అమ్మవారికి అంత ఇష్టం శ్రవణ నక్షత్రం అంటే. అంతేకాదు మంగళవారం నాడు మనం మంగళగౌరి వ్రతం చేసుకుంటాం. ఇలా నోములు, వ్రతాలు, పూజలు ఒక పక్కనుంటే వరాహ జయంతి, హైగ్రీవ జయంతి, అంతేకాదు రక్షాబంధన్, పోలాల అమావాస్య, నాగుల పంచమి, ఒకటేమిటి మాసం అంతా కూడా పండగల వెలువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే వర్షాలు కురుస్తూ ఉంటాయి, దానికి తగ్గట్టు పంటలు వస్తూ ఉంటాయి, పండగ వాతావరణం మాసం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి మానవులకి చక్కగా ఇహపర ఆనందాన్ని ఇచ్చే ఈ శ్రావణ మాసంలో ఇన్ని పండగలు ఎందుకు ఉంటాయి, దీని ప్రత్యేకత ఏంటి, ఇన్ని ఇత్యాది విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా మనకి తెలియజేసేందుకు ఈనాటి మన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వారితో మాట్లాడవచ్చు. ముందుగా చర్చలో పాల్గొంటున్న వారిని మనం పరిచయం చేసుకుందాం. మొదటగా శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, నమస్కారం అయ్యారు. నమస్కారం. అట్లానే బూదరాజు భార్గవి గారు, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మొదటగా మనం శంకరమంచి గారితో మొదలు పెడదాం. గురుగారు, అసలు ఈ శ్రావణ మాసం అంటే ఏంటి? శ్రావణ మాసానికి ఇంత ఆధ్యాత్మిక విశిష్టత ఎందుకు వచ్చింది? ప్రధానంగా 3 అంశాలను మనం చూడాలమ్మా. ఒకటి మాస ఔచిత్యం, మాసంలో ఉన్న విశేషాలు, ఈ మాసానికి ఉన్నటువంటి అధిష్టాన దైవము, వేదమంత్రపూర్వకంగా ఆ దైవానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత 3 విభాగాలుగా చూడాలి. అంటే ఈ మాసంలో పండగలు ఉంటాయి, అదొక విభాగము. మాసనామము, మాసాధిష్టాన దేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క విశేషాలు. అసలు ఈ మాసం ఎలా ఏర్పడుతుంది అనేది చూసినట్లయితే మనకి శ్రవణేన యుక్త పౌర్ణమాసి అస్మిన్ మాసే శ్రావణ. శ్రావణము అంటే శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పూర్ణిమ గల మాసానికి శ్రావణము అని పేరు. శ్రావణ పంచమ మాస, 5వ మాసం, చైత్రాదిగా. శ్రావణం అంటే ఏంటి? శ్రవణం అంటే వినిపించుట. శ్రవణ ప్లస్ అణ్ అనేటటువంటి వ్యాకరణ రీత్యా ఇది ఎలా వస్తుంది? దీని యొక్క రూపసిద్ధి అంటే శ్రవణేన గృహ్యతే. శబ్దమును చెవితో గ్రహించబడటాన్ని శ్రావణము అంటాం. శ్రవణం చేయటాన్ని. మరి రోజు చేస్తుంది శ్రవణం కాదా? చెవి చేసేది శ్రవణమేగా. అంటే ఈ మాసంలో విష్ణు మంత్రాలని శ్రవణం చేయాలట, యజ్ఞపూర్వకంగా, పూజాపూర్వకంగా. ఆ విధంగా మనం వేదపూర్వకమైనటువంటి ఆ వేద స్వస్తులని మనం వినటం, శ్రవణం చేయటం ముఖ్యమైనది. దీనికి వైదికంగా నామం ఉన్నది, దీన్నే నభోమాసము అంటారు. ఇది వర్ష ఋతువుతో ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసం. నభశ్చ నభస్యశ్చేషశ్చోర్జశ్చ అనే వేదమంత్రం. నభశ్చ అంటే నభోమాసము, నభస్య మాసము. నభోమాసం అంటే శ్రావణము, నభస్య మాసం అంటే భాద్రపదం. నభ ఇత్యుక్తే ఆకాశ ప్రథమార్థ, ద్వితీయే మేఘ, తృతీయే శ్రావణమాస. సుప్రసిద్ధ. శ్రావణమాసం అనేది 3వ అర్థం మనకు తెలుసు. మొదటిది నభస్సు అంటే, నభ అంటే ఆకాశము. నాభస యోగాలని జ్యోతిషశాస్త్రంలో చెబుతారు. అంతరిక్షంలో ఏర్పడే గ్రహ ఆకృతులకి నాభస యోగాలని పేరు. అంటే ఆకాశము, నభ అంటే ఆకాశము. రెండవది ఏంటి? మేఘము. ఈ మేఘం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నహ్యతే మేఘైరితి అని అన్నారు. అంటే ఏంటయ్యా ఇది? మేఘాలచే మోసుకెళ్ళునది. మేఘాలచే ఏం మోసుకెళ్తాం అంటే జలాలని. గ్రీష్మం పూర్తయి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. వర్ష ఋతువు ప్రారంభానికి సంకేతం నభోమాసం మరియు నభస్యమాసం. అలాగే ఆషాఢ నక్షత్రాలతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. చాలా గొప్పగా వినాల్సిన అంశాలు ఇవన్నీ. ఉత్తరాయణం మనం బాగా గుర్తుపెట్టుకుంటాం, కానీ దక్షిణాయన ఆరంభాన్ని
మనం అంతగా గుర్తుపెట్టుకోము, పండగలతోనే ప్రారంభం చేస్తాం. అనగా ఉభయ ఆషాఢ నక్షత్రములు, పూర్వ ఉత్తర ఆషాఢ నక్షత్రములతో చంద్రయోగం ఉన్నప్పుడు దక్షిణాయనం ఆరంభమవుతుంది. శ్రవణ మాసం యొక్క గొప్పతనం ఏంటి? శ్రావణ మాసం మధ్యలో శ్రవణ నక్షత్రంతో సంపూర్ణ చంద్రకాంతులు ప్రసరించే రోజైన పూర్ణిమతో చంద్రుడు ఉన్నప్పుడు అత్యంత శుభప్రదమైనటువంటి మాసంగా భావిస్తారు. పూర్ణిమ నాటి చంద్రుడు శ్రవణంలో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని 15 రోజులు ముందు నుంచే ఈ మాసం యొక్క ప్రారంభాన్ని స్వీకరిస్తారన్నమాట. విష్ణు నక్షత్రమైన శ్రవణ ప్రయుక్త పూర్ణిమతో మాసనామం చెప్పబడింది. శ్రవణ నక్షత్ర ప్రయుక్తం ఇది. ఆర్ద్రా నక్షత్ర ప్రయుక్త పూర్ణిమతో ఏ మాసమైనా చెప్పారంటే ఏ మాసం చెప్పలే, రుద్రమాసంగా ఎక్కడా చెప్పలే, విష్ణు మాసమే చెప్పారు. మాసాలన్నీ 12 మాసాలు. మొదటి మాసానికి అధిష్టానం ఎవరు? దేవత అంటే బ్రహ్మ. మొదటిది బ్రహ్మమాసం, చిత్త నక్షత్రంతో మొదలవుతుంది. త్వష్టా నక్షత్రం అభ్యేతి చిత్రం. రెండవది ఇంద్రాగ్నుడు, ఇంద్రాగ్నిభ్యాం, ఇంద్రాగ్నులు రెండవది వైశాఖం. మూడవది ఇంద్రో జ్యేష్ఠ, జ్యేష్ఠ నక్షత్ర ప్రయుక్తంగా మూడవ మాసానికి అధిష్టానం ఇంద్రుడు. నాలుగవది జలదేవత అంటే ఆషాఢ నక్షత్రాలు. ఐదవది ఇదిగో ఇప్పుడు చెప్పేటటువంటి విష్ణువే సాక్షాత్ అధిష్టాన దైవంగా ఉన్నటువంటిది. ఆరవది శివుడు అంటే అక్కడ పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలకి ప్రభువైనటువంటి అజా ఏకపాదుడు అనేటటువంటి అజ ఏకపాదుదగాత్ పురస్తాతు అహిర్బుద్ధినియ ప్రథమానయేది అని అక్కడ ఈశ్వర నక్షత్రాలు. ఏడవది నమోశ్విభ్యాం కృణమోశ్వయుగ్భ్యాం, అశ్విని దేవతా సంబంధమైన నక్షత్రము అశ్విని నక్షత్రము. ఆ మాసం ఆశ్వీజ మాసం అంటే 7వ మాసాలకి అశ్విని దేవతలు. 8వ మాసానికి అగ్నిదేవుడు. కృత్తికా నక్షత్రం అగ్నిర్దేవతాగ్నే అంటే ఇక్కడ కృత్తికా నక్షత్రం అగ్నిదేవతాకంగా ఉన్నటువంటిది 8వ మాసం. చాలా విశిష్టమైన మాసం, ఈశ్వరారాధనకు సంబంధించిన మాసం అది. 9 చంద్రుడికి సంబంధించినటువంటి ఈ యొక్క మార్గశీర్ష మాసం. సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ను, ఇది చంద్ర సంబంధమైనటువంటిది, దీనికి అధిష్టానం చంద్రుడు. 10వది బృహస్పతి మాసం అంటే పుష్యమి, బృహస్పతి ప్రథమం జాయమాన అక్కడ. ఇక 11వది మఘా నక్షత్రం. ఉపహూతా పితరో ఏ మఘాసు, పితృదేవతాత్మకమైనది మాఘమాసం, పుష్యమాసం బృహస్పతిది. ఇక 12వది పాల్గుణం, పూర్వ ఫల్గుణి ఉత్తర ఫల్గుణి నక్షత్రాలతో ఉంటుంది. శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి అని భగ నక్షత్ర దేవతాత్మకంగా సూర్యుడితో చెప్పబడ్డది. ఇందులో ప్రధానంగా మనకి 5వ మాసం విష్ణు సంబంధమైనది. శ్రవణ నక్షత్ర మంత్రాన్ని మనం స్మరించడం, శ్రవణ నక్షత్ర సంబంధమైనటువంటి అంశాలని తెలుసుకోవటం. శ్రవణ నక్షత్రం ఎన్నో నక్షత్రం? ఇది 22వ నక్షత్రం. ఇది విష్ణుదేవతారాధనకి సంబంధించింది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు ఈశ్వర అభిషేకానికి చాలా విశిష్టత కలిగినటువంటిది. ఈ దేవతా నక్షత్ర స్వభావం స్త్రీ స్వభావం. ఎందుకని? మహీ అనే దేవత ఈ నక్షత్రానికి అధిపతి. శ్రవణ నక్షత్ర అధిష్టాన దైవం విష్ణువు. నక్షత్రంలో పుట్టింది వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారము. ఈ నక్షత్రంలో కీర్తించబడిన వేదమంత్ర దేవత ఎవరయ్యా అంటే శ్రోణ, శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం, శ్రోణాదేవత. తర్వాత మహీం దేవీం, ఇక్కడ మహి అనేటటువంటి దేవత. మహి అంటే భూదేవి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవేరుల్లో శ్రీదేవి భూదేవి అని ఇద్దరున్నారు. అందులో ఈ భూదేవికి సంబంధించినటువంటి నక్షత్రం ఇది. ఈ విధంగా విశేషమైనటువంటి శ్రావణ పూర్ణిమ ఘడియలలో మకరంలో అనగా జలములతో నిండిన భూతత్వ రాశిలో చంద్రుడుండగా పూర్ణిమ నాడు జలరాశి అయిన కర్కాటకంలో సూర్యుడు ఉండి పంటలకు మూలమైన జల వర్ష ధారలను కురిపించడం వల్ల ఈ పూర్ణిమ విశేషము కర్కాటక సూర్యుడు, మకర
భూతత్వ రాశిలో జలములతో ఉన్నటువంటి రాశిలో తత్వం భూతత్వం. ఆ మకరం దేంట్లో ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. అలాగే కర్కాటకం అంటే కర్కటకం దాని అసలు పేరు, చాలామంది కర్కాటకం దీర్ఘం అంటారు, కర్కటకం అది. ఆ కర్కటకంలో అది సంపూర్ణ జలరాశి, సంపూర్ణ జలతత్వ రాశి. దాని స్వభావం కూడా జలము. అందులో ఉండి ఈ నభ అంటే మేఘైరితి నఖ్యతే మేఘైరితి అన్నాడు కదా, మేఘములను తీసుకొచ్చి మేఘముల చేత వర్షించేది అని. ఇందులో విష్ణుమంత్రపూర్వకంగా యజ్ఞ ఆరాధనలు, అలాగే దేవతా పూజలు, ప్రధానంగా లక్ష్మీదేవిని ఉపాసించటం చాలా విశిష్టంగా ఇక్కడ చెప్పటం. అలాగే ఈ నక్షత్రం ఎక్కడ ఉంటుందా అంటే గరుడ మండలం పైన ఉంటుంది ఈ నక్షత్రం. గరుడ మండలం ఎక్కడ ఉంటుంది? ఈ మకర రాశికి పైన ఉంటుంది. అక్కడ చంద్రుడు ప్రకాశిస్తూ ఉండగా గరుడ వాహనమైన ఈ మండలంలో ఈ శ్రీమన్నారాయణమూర్తి యొక్క నక్షత్రం ఆ శ్రవణ నక్షత్రంపై ఆ సమీపంలో చంద్రుడు చంద్రకాంతులతో పున్నమి కాంతులతో ప్రకాశిస్తూ ఉండగా విష్ణువు కొలువుండే క్షీరసాగరానికి దారి చూపిస్తుందా అన్నట్టుగా ఈ నక్షత్రం భాసిల్లుతూ ఉంటుంది. ఈ మండలం పైన బ్రహ్మమండలం, వీణా మండలాలు ఉండటం విశేషము. ఈ సంవత్సరంలో చాలా విశేషాలు ఉన్నాయి. 5 రకాలుగా మనకి చాలా పుణ్యప్రదమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవి ఏంటని కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా శుక్రవారంతో మాసం ప్రారంభం అవటం వల్ల 5 శుక్రవారాలు వస్తున్నాయి. సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో ఒక అపనమ్మకం ఉన్నది. 3వ శుక్రవారం వస్తే వరలక్ష్మి వ్రతం చేయొచ్చా, 2వ శుక్రవారం పూర్ణిమకి ముందు చేయటం అనేది సాంప్రదాయం. మరి ఇప్పుడు 3వ శుక్రవారం వస్తుంది, ఎందుకని? శుక్రవారంతోనే మొదలవటం. శుక్రవారంతో మొదలవటం చాలా విశేషము. అక్కడ 3 ఇట్లా సంఖ్యలేం చెప్పలేదు. పూర్ణిమ నాడు శుక్రవారం వస్తే ఆ రోజు చేయమని, లేకపోతే పూర్ణిమకి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేయమని మనకి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ఆ విధంగా 25వ తారీఖు, 1వ తారీఖు, 8వ తారీఖు, 15వ తారీఖు, 22వ తేదీ ఇలా ఈ విధంగా 5 శుక్రవారాలు రావటం అనేది లక్ష్మీప్రదంగా శాస్త్రం చెబుతోంది. అలాగే ఈ 3వ శుక్రవారము వరలక్ష్మీ వ్రతం ఎలా అవుతుందంటే చతుర్దశి తిథి అంటే కొద్ది గడియలలో ఈ పూర్ణిమ మొదలవుతుందనగా పూర్ణిమకి ముందుగా చెబుతున్నటువంటి ఆ చతుర్దశి తిథిలో సూర్య నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్ర ప్రయుక్తంగా వ్రతం చేసుకోవటం వల్ల ఈ ఆరోగ్యప్రదము, ఐశ్వర్యప్రదము. అలాగే మాసం ఎక్కడ మొదలవుతోంది? స్వక్షేత్రంలో వృషభంలో శుక్రుడు ఉండగా, వృషభ రాశిలో శుక్రుడు ఉండగా మాసారంభం కావటం చాలా అరుదు, ఎప్పుడో వస్తూ ఉంటుంది. స్వక్షేత్రవర్తి అయినటువంటి వృషో ధర్మ వృషభోరో రవీతి అని చెబుతున్న విధంగా ధర్మానికి నిలయమైనటువంటి లక్ష్మీ స్థానమైన శుక్రక్షేత్రంలో శుక్రుడు స్వక్షేత్రంలో కొలువై ఉన్న సందర్భంలో ఈ మాసం ప్రారంభం అవడం లక్ష్మీ ఆరాధనకు శుభప్రదము. 26వ తేదీ జూలై నుండి శ్రావణ బహుళ ద్వాదశి వరకు అనగా ఆగస్టు 20 వరకు మహాగజలక్ష్మీ యోగం కూడా ఉండబోతోందండి. ఇది ఎలా ఏర్పడుతుందంటే శుక్రుడు లక్ష్మీగ్రహం, గజాంత ఐశ్వర్యాన్ని ఇచ్చేది, గజవాహనములని ప్రసాదించేది దేవగురువైన బృహస్పతి అనుగ్రహం వల్ల భాగ్యము, భాగధేయము, అదృష్టము, పూర్వపుణ్యము ఇవన్నీ వస్తాయి. ఈ గజ సంబంధంగా గురువు, శుక్ర సంబంధంగా లక్ష్మి, ఈ ఇద్దరు దంపతి రాశి అయినటువంటి మిథునంలో కలిసి ఉండటం ద్వారా ఎక్కడ కలిసి ఉన్నా సరే ఈసారి మిథునంలో ఉన్నారు. మానవరాశి సంపూర్ణమైన మానవరాశి మిథునం. అక్కడ ఉన్న కారణం చేత ఈ గజలక్ష్మీ యోగం సర్వ రాసుల వారికి ఇది భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎవరికి? పూజ చేసిన వాళ్ళకి. ఈ శ్రావణ మాసంలో ఏ పూజలు అయితే ఉన్నాయో అవి. అందులో ఇంకొక విశేషం ఉన్నది. ఈ ఆగస్టు 19, 20 తారీఖుల్లో గజలక్ష్మీ యోగంతో పాటుగా గజ కేసరి యోగం కూడా తోడవుతోంది. 2 రోజులు ఉంటుంది. లక్ష్మీ యోగ ప్రయుక్త కేసరి యోగం అత్యంత దుర్లభం. ఈ 2 యోగాలు ఉండటం ఆ రోజుల్లో
పూజలు చేసుకోవడం చాలా మంచిది. ఆగస్టు 8వ తేదీ రాత్రి గల పూర్ణిమ శుక్రవారం నాడు ఉన్నప్పుడు శుక్రవార దేవతను ఆరాధించడం సాయం ప్రదోషంలో శుభప్రదం. ఆగస్టు 9వ తేదీ శనివారం నాడు శ్రవణా నక్షత్ర ప్రయుక్తం మధ్యాహ్నం వరకు ఉన్నది కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు పూర్ణిమ ఘడియలలో విష్ణు నక్షత్రంలో ఆరాధించటం మనందరం చేసుకున్న పుణ్యంగా ఈ సంవత్సరం వస్తున్నది కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం లేదా గోవిందనామాలు చదువుకోవటం అత్యంత పుణ్యప్రదం. 26వ తారీఖు సంతానం కోసమై ప్రయత్నిస్తున్న వాళ్ళకి శనివారం విధియ ఆశ్లేష పూజ వస్తుంది. ఆశ్లేష నక్షత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేస్తే సంతాన శక్తి. అలాగే నాగపంచమి జూలై 29 శ్రావణ మొదటి మంగళవారంతో కలవటం విశేషము. స్త్రీలకి సౌభాగ్యప్రదము. మొదటి మంగళవారం పంచమితో మొదలవుతోంది. పంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతి. అది నాగపంచమి, నాగ చతుర్థి, నాగ పంచమి, నాగ షష్ఠి. ఈ విధంగా 3 నాగ సంబంధమైన ఉన్నాయి. సూర్య నక్షత్రంతో మొదలవుతోంది. 2వ మంగళవారం ఏకాదశి ప్రయుక్తంగా ఉన్నది. 3వ మంగళవారం తదియతో ఉన్నది. అదే రోజు సాయంకాలం సంకష్టహర చతుర్థి కూడా ఉన్నది. 4వ మంగళవారం బహుళ ఏకాదశితో వస్తోంది. ఇంకా విశేషం ఏంటి 4వ మంగళవారం అంటే ఆర్ద్రా నక్షత్రం కూడా ఉన్నది. ఈశ్వర నక్షత్రం. 8వ తేదీ వరలక్ష్మి వ్రతం శుక్రవారం నాడు వస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి. 16వ తారీఖు కృత్తికా నక్షత్రంతో వస్తోంది. రోహిణీ నక్షత్రంతో ఉండట్లేదు. ఈ అగ్ని నక్షత్రాత్మకంగా అష్టమి వచ్చినప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సుబ్రహ్మణ్య అనుగ్రహము, అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం కూడా మనకు వస్తుంది. ఇంకా అనేక విషయాలను మనం కార్యక్రమంలో తెలుసుకుందాం. బాగుంది గురుగారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం ఏ విధంగా ఉన్నది, దాని ప్రత్యేకత చాలా చక్కగా తెలియజేశారు. అలాగే మా భార్గవి గారు, ఇప్పుడు మనకి శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం లేకపోతే వరలక్ష్మి అమ్మవారే గుర్తొస్తూ ఉంటారు. అంటే వరలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసానికి ఉన్న సంబంధం ఏంటమ్మా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ గమాత్రే నమః. లక్ష్మీ అమ్మవారు చారుమతి అనే ఒక సాధారణ గృహిణికి కలలో స్వప్న దర్శనం చేసి కొన్ని వరాలనిచ్చింది. అసలు అమ్మవారు ఎందువల్ల ఇచ్చింది అంటే, ఈవిడ ఒక సాధారణ గృహిణి, ఎక్కడ ఆడంబరాలు లేవు, అలాగే అధికమైనటువంటి మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటూ ఉంటాం ఓవర్ యాక్షన్ అని, అసలు అలాంటివి ఏవీ లేకుండా చాలా నిరాడంబరమైన జీవితంతో ఆమె భర్తని సేవిస్తూ అత్తమామల్ని సేవిస్తూ చక్కగా తన ఇంట్లో తన గృహకృత్యాలన్నీ తీర్చుకుంటూ అద్భుతమైనటువంటి గృహిణి పాత్ర పోషించుకుంటూ ఆవిడ అందరినీ ప్రేమ స్వభావంతో చూసుకుంటూ రోజు నిత్య పూజ చేసుకునేవారు. ఈ రకమైనటువంటి నిర్మలమైనటువంటి ఈవిడ యొక్క భక్తికి, ఆవిడ ఇంట్లో విధి విధానంగా చేసుకుంటున్న దానికి, ఆ ప్రశాంత చిత్తతకి అమ్మవారు ముగ్ధురాలయ్యి ఇలాంటి వాళ్ళకి మనం వరాలు ఇవ్వాలి అని నిశ్చయించుకొని స్వప్నంలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు నేను నీకు చక్కగా అన్ని వరాలను ఇస్తాను, నువ్వు ఆ రోజు పూజ చేసుకో అని చెప్పి కలలో అంతర్ధానం అయిపోయింది. ఈవిడ నిద్ర లేచి నాకు వచ్చింది కళ నిజమా అని చూసుకుంటే చుట్టూరా ఆ గదిలో చుట్టూరా బంగారు నాణేలు కనిపించాయి. ఇది స్వప్నము, నాకు నిజంగా అమ్మవారికి కనిపించిన స్వప్నమే నాకు అనుగ్రహించింది ఆవిడ అని చెప్పి తన భర్తకి తన అత్తమామలకి చెప్తే వాళ్ళందరూ కూడా చాలా శుభప్రదమైన కళ ఇది అని చెప్పి ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడెప్పుడు పౌర్ణమి వస్తుందా, పౌర్ణమిగా ముందుగా వచ్చే శుక్రవారం నాడు మనము పూజ చేసుకుందాం అనుకుని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. బంధుమిత్రులందరికీ చెప్పింది ఈ కళ. నిజంగానే అనుకున్న రోజు వచ్చేసింది. చక్కగా వాకిలి అలికి శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకొని నూతన వస్త్రాలు కట్టుకుని ఒక శుభప్రదమైనటువంటి ప్రదేశంలో అలికి ముగ్గులేసి పంచపల్లవాలతో పీటను అమర్చి కలశాన్ని అమర్చి వరలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అమర్చి అందరూ కూడా పూజ చేసుకోవడం ప్రారంభించారు. చాలా చాలా భక్తి ప్రపత్తులతో చేసుకుంటున్నారు.
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఈ రకమైన స్తోత్రాలతో అందరూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే ఆ పూజ అయిపోయే వేళటికల్లా వారి ఒళ్ళంతా దగద్ధగాయమానంగా బంగారు ఆభరణాలతో నిండిపోయింది. నిజంగా వరలక్ష్మి అమ్మవారు చెప్పినట్టుగానే ఒక్క చారుమతికే కాకుండా చారుమతితో పాటు పూజ చేసుకుంటున్నటువంటి మనందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అని చెప్పి వారు మరింతగా భక్తి ప్రపత్తులతో ఆ పూజ చేయించినటువంటి బ్రహ్మగారికి చక్కగా దక్షిణ తాంబూలాలు సమర్పించుకొని అమ్మవారికి మరింతగా పూజ చేసుకుని ఆ పూజ ముగించుకునేటప్పటికీ రథాలు, గజాలు, తురగాలు, అన్ని రకాలైనటువంటి వాహనాలు కూడా ఈ వచ్చినటువంటి బంధుమిత్రుల కోసం వాకిట వేచి నిలబడ్డాయి. అంటే ఆ కళ యొక్క గొప్పతనం అది. అమ్మవారు సాక్షాత్తు తాను కలలో కనిపించి నేను నీకు వరాలను ఇస్తున్నాను పూజ చేసుకో అని వరలక్ష్మి అమ్మవారే స్వయంగా చారుమతికి చెప్పింది. చారుమతితో పాటు చేసుకున్నటువంటి పూజ అందరికీ కూడా ఇలాంటి అనుగ్రహం లభించింది. వాళ్ళ ఇల్లు వాకిళ్ళు బంగారం అయిపోయాయి, పెద్ద పెద్ద మేడలు అయిపోయాయి, ధనకనక వాహనాలన్నీ వాళ్ళకి అమర్చబడ్డాయి. ఇలా ఎంతో అదృష్టం చారుమతితో పాటు అందరికీ వచ్చింది. ఎందుకటి ఇంతటి అదృష్టం వరించింది అంటే చారుమతి యొక్క నిరాడంబరత, భక్తి, గృహిణిగా ఆమె భర్తని చూసుకునేది, అత్తమామల్ని చూసుకునేది. ఇంత గొప్పదైనటువంటి ప్రవర్తన ప్రతి స్త్రీలో కూడా ఉండాలి. అది వాళ్ళు నేర్చుకుని వెళ్ళారు అక్కడి నుంచి. మామూలుగా మానవుడు అనగానే ఈ కోపతాపాలు కానీ, కాస్త నిష్కల్మషత్వం లేకుండా కల్మషం ఉండి కానీ ఇవన్నీ చాలా సహజంగా ఉంటూ ఉంటాయి. కానీ ఈ చారుమతి ఇంత అద్భుతంగా నిష్కల్మషత్వంగా భక్తి ప్రపత్తులతో ఒక సాధారణ గృహిణి అయ్యుండి ఇంత బాగా చేసుకుంటుంటేనే అమ్మవారు ఇంత బాగా కనికరించింది. ఇంకా భక్తి ప్రపత్తులతో మనం ఉండి ఇంకా మన యొక్క గృహకృత్యాలు అంటే అప్పటి కాలంలో గృహకృత్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కాబట్టి గృహకృత్యాలని చెప్పారు. ఇప్పుడు మన కాలం మారి స్త్రీకి అదనపు భారాలు కూడా పడిపోతున్నాయి, అదనపు పాత్రలు కూడా స్త్రీ పోషిస్తోంది. వాటన్నిటినీ కూడా అద్భుతంగా పోషిస్తూ ఎక్కడా గర్వం లేకుండా నిగర్వంగా గనక స్త్రీ ఉన్నట్టయితే, ఒక్క స్త్రీ అనే కాదండి, ఇక్కడ చారుమతి మనకి అప్పటి కాలంలో ఒక సాధారణ గృహిణి అని చెప్పి మనకి ఉదాహరణ చెప్పారంటే ఇది నిజంగా జరిగిన కథే. శివుడు సాక్షాత్తు పార్వతీదేవికి చెప్పిన కథ ఇది. స్త్రీలందరూ ఏ విధంగా వాళ్ళ యొక్క సౌభాగ్యాలను వృద్ధి చేసుకోవాలి అంటే శివుడు చెప్పినటువంటి కథ ఇది. పార్వతీదేవికి ప్రతి మనిషిలోనూ ఈ భక్తి తత్వం ఉండాలి. ఈ భక్తి తత్వం అలా నిష్కల్మషంగా ఉండేటటువంటి తత్వం గనక ప్రతి మనిషికి ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంతానాన్ని ఇస్తుంది, అష్టైశ్వర్యాలని ఇస్తుంది. ఇవ్వనిది అంటూ ఏమీ లేదు. ఈ శ్రావణ మాసం ఎందుకంటే ఇప్పుడు మనకి గురువుగారు చాలా అంశాలు చాలా చక్కగా వివరించారు. పాల సముద్రంలో ఉద్భవించింది ఆవిడ, పాల సముద్ర తనయ ఆవిడ. అలాగే విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం అదే మనకి వెంకటేశ్వర స్వామి నక్షత్రంగా చెప్తాం. ఆయన అవతారమే కాబట్టి వెంకటేశ్వర స్వామి నక్షత్రం పాల సముద్రంలో కొలువై ఉంటారు వీరు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. అటువంటి పాల సముద్రం నుంచి అయోనిజగా ఆవిడ ఉద్భవించి అష్టైశ్వర్యాలని ప్రసాదించడానికే మనం లక్ష్మీతత్వం ఉన్నది. లక్ష్మీతత్వం అనగానే అది మనం ఒక రూపంగా భావిస్తున్నాం, కానీ నిజమైన లక్ష్మీతత్వాన్ని గనక మనం ఆరాధించినట్టయితే మన శరీరంలోని నరంలో కూడా ఆ తత్వాన్ని మనం దాన్ని ఆకళింపు చేసుకోగలిగామంటే సాక్షాత్తు మనము కూడా ప్రతివారికి లక్ష్మిలానే కనబడతాము. మన ఆచరణ లక్ష్మిలానే ఉంటుంది. మన నిజాయితీ, నీతి, వాక్సిద్ధి సమస్తము లక్ష్మీప్రదంగానే ఉంటాయి. ఒక లక్ష్మీప్రదం అని చెప్పడానికి ఈ శ్రావణ మాసం, పౌర్ణమి రోజున ఉండేటటువంటి శ్రవణ నక్షత్రం, ప్రతి మాసానికి కూడా ఏ నక్షత్రం అయితే ఆ పౌర్ణమితో కూడుకొని ఉంటుందో ఆ మాసానికి ఆ పేరు వచ్చింది. అలాగే ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తి నక్షత్రం అయినటువంటిది లక్ష్మికి బాగా ప్రీతి కాబట్టి లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించినటువంటి దేవతా తత్వం కాబట్టి ఈ నెలకి చాలా చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. మన ప్రజలందరికీ, ముఖ్యంగా స్త్రీలకి చాలా సంతోషం కలిగించేటటువంటి
వ్రతాలు, పూజలు, నోములు, ఐశ్వర్య సిద్ధి ఇవన్నీ కలగడానికి వీలుగా మనము మంగళగౌరి వ్రతాలు చేసుకోవడము, పూజలు చేసుకోవడము ఇవన్నీ చేస్తామండి. బాగుందమ్మా. చారుమతి కథ వినే అవకాశం వచ్చింది మాకు. అదేవిధంగా అంటే అమ్మవారు ఒక్క చారుమతికే కాదు మనందరికీ కూడా అనుగ్రహం ఇచ్చే ఉద్దేశంతోనే శ్రావణ మాసంలో వరలక్ష్మి మాతగా వస్తుంది. వరలక్ష్మి అనుగ్రహం ఇస్తోందనమాట. మన అందరం అలాగా ఉండాలి, చారుమతి లాగా భక్తి ప్రపత్తులతో ఉంటూ మన యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలని నిష్కల్మషంగా మనము వాటిని ఆచరిస్తూ ఉంటే ఖచ్చితంగా మనలో అమ్మవారు. ఇప్పుడు శ్రావణ మాసం అనగానే మనం ఎన్నో పండగలు చెప్పుకున్నాం, పూజలు, వ్రతాలు, నోములు మాట్లాడుకున్నాం, ఎంతో కళకళలాడుతూ ఉంటుంది, చక్కగా సందడిగా ఉంటుంది. మరి ఈ మొత్తం శ్రావణ మాసంలో అసలు నియమనిష్టలు ఏమన్నా ఉంటాయా పాటించాల్సినవి? అలాగే శ్రావణ మాస విశిష్టత ఒక్కసారి ప్రేక్షకులకు మీ మాటల్లో తెలియజేస్తారా? పరబడి దినాలు అంటే చాలా నియమనిష్టలు పాటించి పూజాధికాలు నిర్వర్తించవలసినటువంటి రోజులు ఈ నెలలో మనకి కనపడుతూ ఉంటాయి. అందుకు ఈ నెల చాలా ప్రశస్తమైనది అని చెప్తారు. బాగుందమ్మా, చక్కగా తెలియజేశారు. అలాగే భార్గవి గారు, సాధారణంగా ఇప్పుడు మీరు ఇంతాక తెలియజేసినట్టు ఇంత క్రితం వరలక్ష్మి వ్రతం గురించి తెలియజేశారు. అట్లనే శ్రావణ మాసం మంగళవారం కూడా చక్కగా ముత్తైదువులందరూ, అలానే కన్నె ముత్తైదువులందరూ కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మంగళగౌరి వ్రతం. ఎవరైనా చేసుకోవచ్చా, లేకపోతే ఇంట్లో ఆచారం ఉన్న వాళ్ళే చేసుకోవాలా? దాని గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారమ్మా. తప్పకుండానండి. చాతుర్వర్ణాల వాళ్ళు చేసుకోవచ్చండి. ఇందులో కన్నె ముత్తైదులు కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఆనవాయితీ ఉందా లేదా అనేది వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి చెయ్యాలండి. ఇది ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు అన్నారు కదా అని ఇంట్లో ఆనవాయితీ లేకుండా చేసుకోకూడదు. అలాగే వాయినాలు ఇచ్చే పద్ధతిలో కూడా 1 సంవత్సరం 5 మందితో మొదలవుతుంది. అలాగే 2వ సంవత్సరం 10 మందికి పెరుగుతుంది. అవును, చాలా ఇళ్లల్లో ఈ ఆచారం ఉంది. పెరుగుతారు వారం వారం, అంటే ప్రతి సంవత్సరం పెరుగుతారు. అలాగే ప్రతి వారం అన్నమాట. ఇప్పుడు 2వ సంవత్సరం పెరిగారంటే 2వ సంవత్సరంలో వచ్చే 4 మంగళవారాలు కూడా పెరిగిన సంఖ్యతోనే ఇవ్వాలి వాయినాలు. మా ఇంట్లో ఆనవాయితీ లేదు అని ఉన్నప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా చేయకూడదు. మా ఇంట్లో ఆనవాయితీ ఉంది అన్నప్పుడు వీళ్ళు మానకూడదు. ఇంట్లో ఏదైతే వాళ్ళ పెద్దల నుంచి ఆచరించుకుంటూ వస్తున్నారో ఆ ఆనవాయితీని తప్పనిసరిగా పాటించాలి. ఏ వర్ణం వారైనా సరే, ఏ పూజ అయినా సరే. అది ఈ శ్రావణ మంగళవారాలకు కూడా వర్తిస్తుంది. శ్రావణ మంగళవారానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే, స్త్రీలకి సౌభాగ్య సిద్ధి కలగడానికి ఏ వ్రతము చేసుకోవాలి, ఏ నోము చేసుకోవాలి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా మంగళగౌరి వ్రతాలు చేసుకోండి అని చెప్పి ఈ భూలోకంలో ప్రజలు ఈ రకంగా చేసుకున్నట్టయితే వాళ్ళకి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి పురాణం చెప్తోందనమాట. అయితే ఇక్కడ మనకి సుశీల కథ తెలియచెప్తుంది. సుశీల అనేటటువంటి యువతికి శివుడు అనేటటువంటి వ్యక్తినిచ్చి వివాహం చేస్తే అతను వివాహమైన ఒక 2 రోజులకే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి ఇక తన భర్త ఎప్పటికైనా వస్తాడు అనేటటువంటి నమ్మకంతో ఆమె ఇది అన్నదానం చేస్తుంది అన్నమాట. ఈ అన్నదానానికి తండ్రిని అడుగుతుంది, నేను నిరంతర అన్నదానం చేస్తాను నాన్నగారు, నాకు ఏర్పాటు చేయండి అంటే, రాజు అనమాట ఆయన, నేను చేస్తానమ్మా, నీకు నిర్వర్ధికంగా చేసుకోను అన్నదానం అని చెప్తారు. ఆ అన్నదానం చేస్తూ ఉండగా అలా ఒక 2 ఏళ్ళు గడిచేటప్పటికి శివుడు తిరిగి వస్తాడు. గుర్తుపట్టి ఇతనే నా భర్త అని చెప్తుంది. ఆ శివుడు కూడా చెప్తాడనమాట, నేనే ఈమె భార్యని, అప్పుడు నాకు వివాహం అయింది, నేను వెళ్ళిపోయాను ఇలాగా అని, ఏదో అనాలోచితంగా వెళ్ళిపోయాను అని చెప్తాడు. ఇంత ఈవిడ పట్టుదలగా అన్నదానం చెయ్యడము, మళ్ళీ భర్తని కనుక్కోవడము, ఇది ఒక విధమైన ప్రాముఖ్యత అయితే ఇంకొకటి ఏంటంటే, శ్రావణ మంగళవారాల నోము నోచుకుని వాళ్ళ అమ్మగారు ఈమెకి వాయినం ఇస్తుంది పెళ్ళైనప్పుడు. ఆ వాయినం అందుకున్నటువంటి ఆ ఫలితమే నాకు నా భర్త లేకుండా నన్ను చెయ్యదు, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త ఉన్న సౌభాగ్య స్త్రీనే అవుతాను. నా భర్త వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అంటే ఆయన ఏమైపోయాడో తెలియకపోవడం అనేది ఉండదు, ఎప్పటికైనా నా భర్త వస్తాడు, నేను చేసుకున్నటువంటి శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క గొప్పతనం అది అని చెప్పి ఆవిడ వ్రతం చేసుకుని నోమి వాయినం ఇచ్చిందనమాట వాళ్ళ అమ్మగారు. అంత గొప్ప నోముని నేను వాయినం తీసుకున్నాను అంటే నాకు ఖచ్చితంగా నా భర్త నాకు తిరిగి లభిస్తాడు అని చెప్పి ఆ నమ్మకంతో ఈవిడ అన్నదానం చేస్తూ తిరిగి తన భర్తని సంపాదించుకుంటుంది. శ్రావణ మంగళవారానికి పూజ చేసుకోవడానికే కాదు, వ్రతం చేసుకోవడానికే కాదు,
ఆ వాయినం అందుకున్న ఫలితం కూడా అంత గొప్పది అని చెప్పి మనకి ఈ సుశీల కథ ద్వారా తెలియజేయబడుతుంది. ఈ శ్రావణ మంగళవారాలు పెళ్ళి అయిన తదుపరి చేస్తారు. ఒకవేళ పెళ్ళి కాకుండా కూడా చేసేటటువంటి సంప్రదాయం మనకి ఉన్నది. కాబట్టి ఇది కన్నెముత్తైదుగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, వివాహం అయిన తర్వాత పునిస్త్రీగా కూడా చేసుకోవచ్చు అనమాట. 5 సంవత్సరాలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోము. మొదటి సంవత్సరం మనకి ఆనవాయితీలో ఉన్నది పుట్టింటి వారు నోపించాలి, మొదలుపెట్టి నోయించాలి అనేది ఒక సంప్రదాయం ఉంది. ఒకవేళ పుట్టింటి వారి యొక్క సౌలభ్యం లేదనుకోండి, అలాంటప్పుడు అత్తింటి వారే చేయొచ్చు. కోడల్ని కూడా బిడ్డగా భావించి చూసేటటువంటి సంప్రదాయం మనది. మన హిందూ సంప్రదాయంలో ఈ రకమైనటువంటి ఆచారం ఉంది. మనము మన కోడల్ని కూడా బిడ్డగా చూసుకుంటామని. ఒకవేళ పుట్టింట్లో ఆ సౌలభ్యం లేకపోతే అత్తింటి వారైనా చేయించుకోవచ్చు. ఇది భక్తి ప్రధానంగా నోచుకునేటటువంటి నోము, వ్రతము. బాగుందమ్మా. వ్రత కథను కూడా తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. బాగుందమ్మా. గురుగారు, మరొక చిన్న సందేహం. అంటే ఆచార సంప్రదాయాలు అక్కడే, అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఆచారాలు ఉండవచ్చు. నేను విన్న ఒక ఆచారం ఏంటంటే, వరలక్ష్మి వ్రతం అనేది మొదలు పెట్టేటప్పుడు, అంటే ఫస్ట్ టైం చేసుకుంటున్నప్పుడు అష్టమి ఉండకూడదు అని ఎవరో అనడం నేను విన్నాను. కొంతమంది అట్లా చేసుకోరు అని కూడా విన్నాను. ఇది ఎంతవరకు నిజం గురుగారు? అసలు మొదలు పెట్టడం అంటే ఏంటి? అంటే వాళ్ళు అప్పుడే మొదలు పెట్టడం అంటే ఏ వయసు? కొంతమంది పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడే మొదలు పెడుతూ ఉంటారు కదా గురుగారు, మొదటిసారి చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసుకోకూడదు అష్టమి తిథి నాడు అని అనడం. వివాహంతో వరలక్ష్మి వ్రత సంబంధం ఏమీ లేదు. వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం వస్తుంది. లక్ష్మీ అనుగ్రహానికి ఎవరైనా పాత్రలే. చిన్నపిల్లలు చేసుకోవచ్చు, పెద్దలు చేసుకోవచ్చు, స్త్రీలు చేసుకోవచ్చు. పరమేశ్వరుడు చెప్పిన కథలో చారుమతికి ఆ యొక్క అమ్మవారు అనుగ్రహించింది, అందరినీ పిలిచింది. కేవలం ముత్తైదులు రండి, పెళ్ళైన వాళ్ళు రండి, పిల్లలు ఉన్న వాళ్ళు రండి, భర్తతో ఉన్న వాళ్ళే రండి అని ఇట్లాంటివి ఏమి చెప్పలేదు అక్కడ. అలాగే ఆవిడ స్వప్నంలోంచి రాగానే చుట్టూ బంగారం కనపడటం, ఇవన్నీ కూడా ఏం లేవు కథలో. శాస్త్రంలో కొన్ని ఉంటే వాటికి అపోహలు 100 వస్తాయి. అష్టమి నాడు మొదలు పెట్టచ్చా, పంచమి నాడు మొదలు పెట్టచ్చా, వాటికి ఏమైనా నియమాలు ఉంటే ఆ వ్రత నియమాలు చెప్తారు శాస్త్రంలో. ఇక్కడ పూర్ణిమ రోజు శుక్రవారం వస్తే ఆ రోజు చేసుకోవాలి. లేకపోతే పూర్ణిమ అంతే, ఆ పూర్ణిమ ఉపాంతం అంటే సమీపంలో ఉన్న తిథి నాడు తీసుకొని శుక్రవారం నాడు చేసుకోవాలి. ఈసారి చతుర్దశి వస్తుంది, అంటే ఒకరోజు ముందు. ఈసారి ఆ నియమాలు లేవు. దానికంటే నేను ముందు వచ్చి ఆ 2వ వారమే మొదలు పెట్టేస్తానంటే, పూర్ణిమతో చంద్రుడితో సంబంధం ఉంది. ప్రతి పూర్ణిమకి చంద్రుడికి సంబంధం ఉంటుంది. ప్రతి మాసము చంద్రుడి అధిష్టాన దైవంగా మాసమే. ఎందుకంటే ఆయన చంద్రుడు వస్తేనే, అశ్విని నక్షత్రంలోకి చంద్రుడు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఆశ్వీజ మాసం అంటాం, పూర్ణిమ నాడు. అంటే ఆ శ్రవణ నక్షత్రయుతంగా ఉన్న చంద్రుడు పూర్ణిమ నాడు ఉంటే ఆ మాసాన్ని ఏమంటాం? శ్రావణ మాసం అంటాం. కానీ ఇక్కడ అట్లా కాదండి, మేము 2వ వారమే మొదలు పెడతాము, మొదటి శుక్రవారం శ్రావణ మాసంతో మొదలవనే గాక అక్కడి నుంచి ఇంకా వారానికి వెంటనే అష్టమి వస్తుంటే మేము చేసి తీరవలసిందే అంటే, ఆ చంద్ర తిథికి దగ్గర ఉన్నదమ్మా. తన సోదరుడు కదా ఆయన. అమృతోత్పాదనం అప్పుడు జన్మించినటువంటి చంద్రుడు, లక్ష్మి, ఈ సకల సౌభాగ్య సంబంధమైన ఐశ్వర్యములన్నీ కూడా అక్కడ ఉచ్ఛైశ్రవము, ఐరావతము ఇవన్నీ అక్కడ ఉద్భవించినాయి. చంద్ర సంబంధంగా మనం ముందుకెళ్ళాలి. ఇంకా 15 రోజులు, అంటే ఈ పక్షంలో పూర్వపక్షంలో 15 రోజులు మధ్యలో తిథి అష్టమి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ చేయటానికి వీలు ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఖచ్చితంగా పూర్ణిమకి దగ్గరలో ఒక తిథిలో శుక్రవారం వస్తుంది అక్కడ. కాబట్టి ఆ శంక లేదు. ఒకవేళ వచ్చినా కూడా అష్టమ సంబంధం లేదు, చేసుకోవచ్చు. ఎందుకంటే తిథితో మొదలుపెట్టి చేయమని చెప్పిందల్లా ఒక్క పూర్ణిమ మాత్రమే, పూర్ణిమకి మాత్రమే మన కథలో చెప్పారు. అక్కడ నభోమాసే పౌర్ణిమాయా భృగోర్దినే అతిక్రాంతే భృగోర్దినే అన్నారు. శుక్రవారం వెళ్ళిపోకుండా పూర్ణిమకి శుక్రవారం దాటకుండా, పౌర్ణమి గడియలు దాటకుండా చేయమన్నారు. అక్కడ చేయమన్నారు. ధర్మశాస్త్రంలో ఏం చెప్పారు? అక్కడ నోపాంత
భార్గవదినే తస్మిన్నేవ పూర్ణిమాయాం, పూర్ణిమ నాడు కనుక శుక్రవారం వస్తే ఆ రోజే చేయి. నోపాంత భార్గవదినే, దానికి ముందుగా ఉన్నటువంటి శుక్రవారం నాడు అక్కడ విధి సూత్రం చెప్పారు. నిషేధ సూత్రములు అంటారు. విధి సూత్రము, ఆజ్ఞా సూత్రము, ఆదేశ సూత్రము ఇవన్నీ వ్యాకరణంలో చెప్తారు. అంటే ఈ కాలంలో ఎవరికి సంబంధం లేదు, ఊరికే మనకి టెక్స్ట్ ఇంగ్లీషో చదువుకోనో లేదంటే ఎక్కడో మనకి వికీపీడియాలు చదువుకొని చెప్పేస్తే అయిపోతుంది, లేదా ఏఐకి ఇచ్చేస్తే అది చెబుతుంది ఇదంతా అవుతుంది ఇది చెప్పేసి అని, ఇవాళ షూటింగ్ ఉందంటే ఇది చెప్పని చెబుతుంది. అది అట్లా కాదు, విధి సూత్రం. నా ఉపాంత, నా కనుక విసర్గ లేకుండా ముందు వచ్చిందనుకోండి అదేమైపోతుంది, నిషేధ సూత్రం అయిపోతుంది. నహా వస్తే అస్మాకం నహా తర్వాత వస్తుంది, అది నాకు అని చెబుతుంది. నోపాంత భార్గవ దినే, అక్కడ విధి ఉన్నది, అక్కడ నిషేధం ఉన్నది. నిషేధం ఉన్నప్పుడు విధి సూత్రం వస్తుంది. విధి సూత్రం, ఆజ్ఞా సూత్రం, ఆదేశ సూత్రం, ప్రార్థనా సూత్రాలని ఇలా ఉంటాయి. ఈ విధంగా చెప్పిన సందర్భంలో చక్కగా హాయిగా చేసుకోవచ్చు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అవి తెలుసుకోవద్దా మనం? చెప్పండి, మీరు ఎప్పుడు అయ్యేలా తీసుకుందాం. కాలు ముఖ్యం కదా. హలో హలో, నమస్తే అండి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం గారు, మాది చెంగారెడ్డిపురం, పశ్చిమ గోదావరి జిల్లా. అనంతలక్ష్మి గారు వింటున్నారు, మాట్లాడండి మా. నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా. అదే శ్రావణ మాసంలో కలశస్థాపన ఎలా చేస్తారు మేడం గారు? శ్రావణ మాసంలో కలశ స్థాపన, కలశ స్థాపన. కలశ స్థాపన ఏముందమ్మా, చక్కగా మంచి పాత్ర తీసుకుంటారు. బంగారం ఉంటే బంగారం, వెండి ఉంటే వెండి, లేకపోతే కంచు, వీలైనంత వరకు స్టీల్ మాత్రం వాడకండి. మట్టి అయినా పర్వాలేదు కానీ అమ్మవారి ముఖం తప్పనిసరిగా ఉండాలి. అది దానికి చక్కగా దానిలో నిండుగా నీళ్లు పోసి ఆ మామిడి ఆకులు మొదలైనటువంటివన్నీ దానికి మామిడి చిగుళ్ళు పెట్టి కొబ్బరికాయ దాన్ని చక్కగా పెట్టుకుని దానిపైన అమ్మవారి ముఖం పెడతారు. ఈ లోపల నీళ్లల్లో వీలైతే బంగారం, వెండి వేస్తారు. అందుబాటులో ఉంటుందండి ఆ మాత్రం వెండి బంగారం లేని వాళ్ళు ఎవరు ఉంటాయి, లోపల వేస్తారు. ఆ పైన అక్షతలు వేస్తారు. ఇవి వేసి కలశం స్థాపించి అమ్మవారు క్షీర సముద్రంలో ఆవిర్భవించింది అన్న దానికి సంకేతం కావచ్చు, లేదంటే ఈ బ్రహ్మాండానికి సంకేతం కావచ్చు. ఆ కలశాన్ని స్థాపించి దానిపైన కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ పైన ఒక రవికల్ల బట్ట చక్కగా ఆ కొబ్బరికాయ పిలక ఉంటుంది కదా, దానిపైన తొడిగి చక్కగా అలంకరించి అమ్మవారి ముఖం ఉంటుంది చాలా మంది ఇళ్లలో. అలా ముఖం ఉంటే ముఖం అలంకరించండి, అది పద్ధతి. ఎన్ని అలంకరించినా, ఎన్ని చేసినా, ఎన్ని విగ్రహాలున్నా, ఎన్ని ఫోటోలున్నా, ఎంతన్నా ఉండనియండి, ముందు మాత్రం పసుపుతో అమ్మవారిని చేసి పెట్టాలి. పక్కన వినాయకుణ్ణి, అమ్మవారిని పసుపుతో చేసి పెట్టిన తర్వాత మాత్రమే వాటికే మనం ఎక్కువగా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదమ్మా కలశ స్థాపనకి కలశస్య ముఖే విష్ణుకంఠే లాంటి మంత్రాలు చదివి అక్కడ పెట్టాలి. దానికన్నా ముందు ఆ పీటని చక్కగా కడిగి ఇంట్లో ఈశాన్యం మూల అని స్పష్టంగా చెప్పబడింది. అందులో ఆ ఈశాన్యం మూల గోమయంతో అలకమని ఉంది. ఈ రోజుల్లో గోమయం ఏమిటి, అలకడం ఏమిటి, రెండు మనకు అందుబాటులో లేవు గనక కాస్త పసుపు నీళ్లు జల్లి పసుపుతో దాన్ని శుభ్రం చేసి అక్కడ ఒక పీట కానీ ఆ స్టూల్ లాంటిది కానీ వేసి దాని మీద ఒక వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద ఈ కలశం పెడతారు. ఆ తమలపాకు కూడా తూర్పు వైపుకి దాని కొస ఉండేటట్టుగా పద్ధతి ఉంది. ఇంట్లో వీలును బట్టండి, ఉత్తరం కానీ ఇప్పుడు ఇంటిని మనం మార్చలేం దానికోసం అని, అందుకని ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ దానికోసం ఉండేటట్టుగా పెట్టి ఆ పాత్రను అక్కడ పెడతారండి. ఆ పైన ఈ అలంకారాలు దానికి ముక్కు చెవులు పెట్టేవాళ్ళు, చీరలు కట్టేవాళ్ళు, జడలు వేసేవాళ్ళు, ఇంట్లో ఉన్న నగలన్నీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం పెట్టుకున్నట్టే గిల్ట్ నగలు పెడుతున్నారు అమ్మవారికి. మరి అది నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. లేకపోతే ఆవిడ అడిగిందా, ఏమీ పెట్టక్కర్లేదు, ఏదో ఉన్నది ఒకటి పెట్టచ్చు. ఆ గిల్ట్ నగలు కూడా పెడుతున్నారు, అవి కాకుండా మామూలుగా పెట్టి అలంకారం చేసుకోండి అమ్మా, ఆవిడ సంతోషిస్తుంది. అలాగే ఇంకొక కాల్ తీసుకుందామా. హలో, హలో,
నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను, గాయత్రి. భార్గవి గారు వింటున్నారు, మాట్లాడండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. రేపు 1వ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి. ఎందుకు 8వ తారీఖు ఇబ్బంది అంటే పౌర్ణమి ముందు అంటే ఆ రోజు చేసుకోలేదు కాబట్టి 1వ తారీఖు చేసుకోవచ్చా చేసుకోకూడదా? మీకు వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందండి? నేను పెద్దదాన్నేనండి, నాకు మనవరాళ్ళు కూడా ఉన్నారు. పెద్దదాన్నే నేను. పెద్దవారు మీరు, చేసుకోవచ్చమ్మా. ప్రతి శుక్రవారము కూడా అవకాశం ఉన్నవారు శ్రావణ శుక్రవారం రోజు చేసుకుంటారు. అవకాశం లేని వాళ్ళు నూతన వధువులు అయినట్టయితే ఖచ్చితంగా పౌర్ణమి ముందర వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున, శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఒకవేళ అలా కుదరని పక్షంలో మిగతా వారికి ఈ నియమం వర్తించదమ్మా. ప్రతి శుక్రవారము కూడా వరలక్ష్మి వ్రతాన్ని పూజగా ఆచరించుకొని చక్కగా పూజ చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. మరొక కాల్ తీసుకుందాం శంకర్ మంచి గారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము పుంగనూరు నుంచి మాట్లాడుతున్నాం మేడం. అమ్మవారిని పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు అమ్మవారిని ఎత్తచ్చు మేడం? శంకర్ మంచి గారు మాట్లాడతారు, వినమ్మా. ఏంటి ప్రశ్న? అమ్మవారిని పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి అమ్మవారిని తీసేయచ్చు, కదిలించవచ్చు? అసలైతే ఆ శుక్రవారం పూజలు చేసిన తర్వాత మనం మర్నాడు దీపారాధన చేసి ఉద్వాసన మంత్రంతో అమ్మవారికి ఉద్వాసన పలకాలమ్మ. మళ్ళీ పూజ చేసి లఘువుగా కొబ్బరికాయ కొట్టి తర్వాత రోజు ఉద్వాసన పలకాలి. శాస్త్రం అయితే అదే, అంతవరకే చెప్పబడింది. అలాగే అమ్మ, మనం ఇప్పటిదాకా అమ్మవారి గురించి మాట్లాడుకుందాం, మంగళగౌరి గురించి మాట్లాడుకున్నాం, వరలక్ష్మి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ నెలంతా కూడా ఇంకా చాలా పండగలు ఉంటూ ఉంటాయి. అట్లాగే వరాహస్వామి ఉంటారు, అట్లాగే హయగ్రీవుడు ఉంటారు. వాళ్ళందరూ జయంతులు కూడా వస్తున్నాయి. వాటి గురించి ఒక్కసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా? జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. పౌర్ణమి రోజున, శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ ఉత్పత్తి జరిగింది కాబట్టి హయగ్రీవుణ్ణి మనము ఆ రోజున పుట్టినరోజుగా పూజించుకుంటాము. అయితే ఈ హయగ్రీవుడు సర్వానికి ఆధారం అండి. హయగ్రీవుడి యొక్క చరిత్ర మామూలు చరిత్ర కాదు. హయము అంటే గుర్రము, అశ్వము తల విష్ణుమూర్తికి పెట్టి హయగ్రీవుణ్ణి సంహరింపజేశారు. ఒక రాక్షసుణ్ణి సంహరించాడు ఆయన స్వయంగా. కాబట్టి ఈయనకి హయగ్రీవ అనేటటువంటి పేరు వచ్చింది విష్ణుమూర్తికి. అది ఆ రోజునే జరిగింది. కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసుడితో పోరాడాడు విష్ణుమూర్తి. తర్వాత తనంతట తానుగా మరణించేటటువంటి వరం ఉంది ఆ హయగ్రీవుడికి. ఈయన వెళ్ళి కాస్త సేపు విశ్రాంతి తీసుకున్నాడు అన్నమాట విష్ణుమూర్తి. తీసుకుంటే దేవతలందరూ కలిసి ఇక ఈయనకి హయగ్రీవోత్పత్తి జరిగితేనే కానీ ఆ రాక్షసుడు సంహరించడం కష్టం ఆ రాక్షసుడిని అని చెప్పి ఆయన తల కింద ఉన్నటువంటి విల్లుని ఏదో విధంగా కదిలించినట్టయితే ఈయన లేస్తాడు. ఇక స్వామివారిని నిద్రలేపే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. కాబట్టి ఈ ఉపాయాన్ని ఆలోచించి, అది కూడా జగదంబ చెప్తేనే ఈ ఉపాయం వచ్చింది. ఇక బ్రహ్మ మహేశ్వరుడు మిగతా దేవతలందరూ, ఇంద్రుడు, మొత్తం దేవతలందరూ వెళ్ళి స్వామివారిని ఎన్నో స్తోత్రాలతో పూజించారు. అయినా ఆయన లేవల. చివరికి ఒక చెద పురుగుని బ్రతిమిలాడి తీసుకొచ్చారు. అది నాకు ఏదైనా వరాన్ని ఇవ్వండి అంది. నీకెందుకు, నీకు వరాన్ని ఇస్తాము, దీనిలో అందులో నీకు 4వ వంతు వాటా ఇచ్చేస్తాము, నీకు ఆ పుణ్యం వచ్చేస్తుంది పో అంటే ఆ చెద పురుగు వెళ్ళి ఈ విష్ణుమూర్తి తల కింద ఉన్నటువంటి ధనస్సుని కొరికి చిన్నగా డిస్టర్బ్ చేసేస్తుంది అన్నమాట. దానికి పెద్ద శబ్దంతో విష్ణుమూర్తి తల ఎగిరిపోతుంది. ఇక హయగ్రీవుడి యొక్క తల తీసుకొచ్చి పెట్టి, అశ్వం యొక్క తల తీసుకొచ్చి పెట్టి ఇక మళ్ళీ యుద్ధానికి సన్నద్ధం చేస్తే ఇక రాక్షసుడు చనిపోతాడు. ఈయన హయగ్రీవుడు అయిపోయాడు. అయితే ఈ అద్భుతమైనటువంటి కథని అసలు దేవతలందరూ కూడా పూజించారనమాట. ఆ హయగ్రీవోత్పత్తి అంత గొప్పది. పిల్లలకి ఈ శ్లోకం నేర్పించినట్టయితే ఈ చరిత్ర, హయగ్రీవుడిది ఇంకా పెద్ద చరిత్ర, మనం సూక్ష్మంగా 4 ముక్కల్లో చెప్పుకున్నాం, ఇక్కడ సమయాభావం ఉంది కాబట్టి
ఈ స్తోత్రాన్ని చెప్పుకొని పిల్లలకి ఎటువంటి భయము లేకుండా విద్యలు రావడానికి, జ్ఞానం రావడానికి, అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి, ఎటువంటి మాయామర్మాలు లేకుండా పిల్లలు చక్కగా వికాసవంతంగా ఎదగడానికి వీటన్నిటికీ కూడా ఈ యొక్క శ్లోకం ఉపయోగపడుతుంది. ఒకటి ఉంది కదమ్మా, అదే ఇప్పుడు చెప్పు, అదే శ్లోకము. ఆ శ్లోకాన్ని పిల్లలకి నేర్పించి గనక మనము హయగ్రీవుని యొక్క గొప్పతనాన్ని చెప్పినట్టయితే ఇక జీవితంలో ఎదురు లేని విధంగా వాళ్ళు ఉంటారండి. అటువంటి హయగ్రీవుడు జన్మించినటువంటి రోజు, అంటే ఉత్పత్తి జరిగింది, అవతారం జరిగింది. ఇప్పుడు మామూలుగా రాముడు, కృష్ణుడు ఇవన్నీ కూడా పూర్ణమైనటువంటి అవతారాలు కాబట్టి వాళ్ళు తల్లి గర్భంలోంచి వచ్చారు, అన్ని నెలలు గర్భంలో. కానీ ఈ అవతారాలు వెంకటేశ్వర స్వామి కానీ, హయగ్రీవుడు కానీ, పరశురాముడు కానీ వీళ్ళందరూ కూడా అప్పటికప్పుడు అవతారాన్ని ధరించి, లక్ష్మీ నరసింహస్వామి కానీ అప్పటికప్పుడు అవతారాన్ని ధరించి ఆ అవతార పరిసమాప్తి ఎప్పుడు చేశారు? వాళ్ళు ఏ కార్య నిమిత్తం వచ్చారో ఆ కార్యక్రమం అయిపోగానే అవతార పరిసమాప్తి చేసేసారు. అటువంటి అవతారం అన్నమాట హయగ్రీవ అవతారం అనేది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి అవతారం ఇది. హయగ్రీవ ఉత్పత్తి అనేది సామాన్యమైనటువంటిది కాదు. లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఢమరుక నాదాలతోనూ అన్నిటితోనూ ఆవిర్భవించాడని మనం చదువుకుంటూ ఉంటామో, హయగ్రీవుడు కూడా అంత గొప్ప ఉత్పత్తి అనమాట ఆయనది. కాబట్టి ఈ హయగ్రీవ జయంతి అనేది మనము పౌర్ణమి రోజున, శ్రావణ పౌర్ణమి రోజున చేసుకుంటాం. బాగుందమ్మా. హయగ్రీవర్ గురించి చాలా మంది తెలుసుకోవాలి, చక్కగా తెలియజేశారు ఆ కథను గురుగారు. అట్లనే మనం ఈ మాసంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు చాలా పండుగలు ఉంటూ ఉంటాయి, అందులో రక్షాబంధనం కూడా ఒకటి ఉంటుంది. అసలు రక్షాబంధనం అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఉత్తర భారతం యొక్క పండగ అది, మనది కాదేమో అని అనుకుంటూ ఉంటారు. అసలు ఈ రక్షాబంధనం ఏ విధంగా జరుపుకోవాలి, ఏ విధంగా ఉంటూ ఉంటుంది, కార్యాచరణ ఏ విధంగా చేసుకోవాలి? ప్రధానంగా సోదరుల యొక్క అనుబంధాన్ని తెలియజేసేది శుభప్రదమైనటువంటి పండుగ రక్ష. రక్ష అంటే రక్షించుట. అన్నగారికో తమ్ముడు గారికో తన ఇంటి సోదరులును సోదరీలు వచ్చి భక్తిపూర్వకంగా చేతికి కట్టేటటువంటి రక్షాబంధనం, దానివల్ల శుభం చేకూరుతుంది, వారు చల్లగా ఉండాలి అనేటటువంటి దానిలోని పరమార్థం. అది పూర్ణిమ నాడు రక్షాబంధనం చేస్తారు. అలాగే జంధ్యాల పూర్ణిమ కూడా, యజ్ఞాపవీత ధారణ కూడా ప్రత్యేకంగా చేయాలి. అదే రోజు ఉపాకర్మ కూడా ఆచరించాలి. ఉపాకర్మ అంటే కొత్తగా ఉపనయనమైన వాళ్ళు, అలాగే నిత్యము చేసేటటువంటి ఆ ఉపాకర్మ సంబంధమైన కొన్ని విరజా హోమాలు అవి ఉంటాయి, అవి కూడా ఆచరించాలి. అమ్మ అట్లానే అనంతలక్ష్మి గారు, నాగుల పంచమి గురించి కూడా మాట్లాడుకున్నాం. నాగుల పంచమే కాదు, నాగుల చవితి ఉంటుంది, నాగుల షష్ఠి ఉంటుంది అని చెప్పి గురుగారు తెలియజేశారు. మరి మూడింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అసలు నాగుల పంచమిని ఎందుకు జరుపుకుంటాం? మనం తెలుగు వాళ్ళం పెద్దగా నాగుల పంచమి జరుపుకోమమ్మా. ఉత్తర దేశం వాళ్ళు జరుపుకుంటారు. మనకి అక్కడి నుంచి వచ్చిన సంప్రదాయం, ఇటు పక్కన ఒరిస్సా నుంచి, ఇటు మహారాష్ట్ర నుంచి, అక్కడి నుంచి వచ్చిన సంప్రదాయాల ప్రకారం మనం వాళ్ళు చేసుకుంటున్నారు కనుక మనం చేస్తాం. మనం సాధారణంగా కార్తీక శుద్ధ చతుర్థి నాడు, అదేవిధంగా మార్గశిర శుద్ధ షష్ఠి నాడు నాగులను ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది. అది చవితి పంచమి అనేటటువంటివి సర్పాలకు సంబంధించినటువంటి తిథులు. అందువల్ల ఈ నెలలో వాటిని పూజించటానికి వీటికి చవితిని పంచమిని ఆ తిథుల నాడు వాటిని పూజించడం అనేది సంప్రదాయంగా వస్తుంది. దీంట్లో కూడా చిన్న తేడా చెప్తారు. ఏమంటే నాగులు సర్పాలు వీటిల్లో తేడాలు ఉన్నాయి. ఒక రోజు వారిని పూజించేది, ఒకరోజు వీరిని పూజించేదిగా చెప్పడం ఉంది. అందువల్ల ఈ 2 రోజులు చేయడం మనకి ప్రత్యేకంగా ఉంది. ఇవి మొత్తం సముదాయాన్ని పూజించేవి ఇవైతే, షష్ఠి ఉందే అది సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకం. షష్ఠి నాడు మన సుబ్బారాయుడు అంటూ ఉంటారు, గోదావరి జిల్లా అంతాను. సుబ్బారాయుడు షష్ఠి చూచి వద్దాం రండి అనేది ఆ సుబ్రహ్మణ్య షష్ఠి ఆయనకి మాత్రమే సంబంధించింది. అప్పుడు కూడా ఆయనకు కూడా ఒక సర్పరూపం ఉంది కనుక ఆయన్ని సర్పాలన్నింటినీ కూడా పూజించడం జరుగుతుంది. మరొక కాల్ తీసుకుందాం. హలో
హలో హలో అండి. హలో అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు మంజుల అండి, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. శంకర్ మంచి గారు వింటున్నారు, మాట్లాడండి అమ్మా. వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా, అయితే రథం పీటలో అమ్మవారి పటం పెట్టి కలశం పెడతాను. పక్కన ఏంటంటే 3 బిందెలు పెట్టి వాటిలో నీళ్లు పోసి అమ్మవారికి చీర కట్టించి అమ్మవారి రూపం పెట్టి చేస్తాను. మరి అలా చేయొచ్చా? 2 కలశాల కింద వస్తుందా అని. ఇదంతా భావనేనమ్మా. మనం ఆవాహన కలశం మీద చేసుకోవటం అనేది మన సనాతన ధర్మంలో సాంప్రదాయంగా వస్తుంది. మీ మనసు ఏం చెబుతోందో ఒకసారి ఆలోచించండి. మీకు ఏ విధంగా అమ్మవారిని ఏ పూర్వకంగా ఏ రూపంలో ఎలా చేస్తే బాగుంటుందో. కొంతమంది కేవలం ముఖమే పెట్టి ఆ జాకెట్ పట్టుకు ముఖం ఒకటే పెట్టి పూజ చేస్తారు. కొంతమంది చీర మొత్తం కట్టి స్వరూపం మొత్తం వచ్చేట్టుగా కూడా చేసి పూజ చేస్తారు. అదే ఎలా చేసుకున్నా 2 కలశాల, 1 కలశమా, 3 కలశమా, కలశ సంఖ్యతో సంబంధమేం లేదు. ఆవాహన మాత్రం ఒకచోటే జరుగుతుంది. అది సువర్ణ ప్రతిమ మీద చేయాలి. ఆ సువర్ణ ప్రతిమ అమ్మవారి యొక్క పూర్తి రూపం ఉండాలి. 2 పక్కల ఆ లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై అని చెప్పిన విధంగా శ్రీ సూక్త పురస్సరంగా అమ్మవారి యొక్క స్వరూపం ఉండాలి. అలా అర్చించాలి వరలక్ష్మిని. అప్పుడు ఆవిడ యొక్క స్వరూపం బాగుంటుంది. ఆ విధంగా మీరు ఒక చిన్న బంగారపు రూపు చేయించుకొని అది పూజలో పెట్టుకొని దాని తర్వాత ధరించడం అనేది కూడా ఆచారంలో ఉన్నది. దాన్ని మంగళసూత్రాల్లో అక్కడ ఆ నల్లపూసల్లో కట్టుకునేవారు. అట్లా ఒకటి ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి చేసుకుంటూ అట్లా పెంచుకుంటూ కాసుల పేరుగా చేసుకునే సాంప్రదాయం కూడా ఉన్నది. మన ఇష్టం తల్లి. అమ్మవారిని పూజ చేయటం ముఖ్యము. భక్తితో, శ్రద్ధతో, సత్యనిష్టతో. లక్ష్మీర్నిహితాధివాచి, అమ్మవారు వాక్ యందు అధిష్టానమై ఉంటుంది. ఆవిడ వాగధిష్టాన దేవతగా మంత్రం, లక్ష్మీ మంత్రం చెప్పబడింది. కాబట్టి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా చేసుకోండి. అక్కడ మీరు మీ సౌకర్యార్థం మీ అత్తగారు, ప్రధానంగా మీ అమ్మగారు, వారు ఏం చేశారు, వారు ఎట్లా ఆరాధించారు, అలాగే వారి అత్తగారు, అలాగే మీ అమ్మమ్మ గారు వాళ్ళు ఏం చేశారు, మన సాంప్రదాయం ఎలా వస్తుంది, మనం ఏ విధంగా పూజ చేస్తున్నామో అది సనాతనం. దాన్నే సనూతనంగా కొనసాగించండి. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం, లక్ష్మి. అనంతలక్ష్మి గారు వింటున్నారమ్మా, మాట్లాడండి. మాట్లాడండి అమ్మా, టీవీ చూడొద్దు. లక్ష్మి అండి, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఇంతవరకు నేను శ్రావణ శుక్రవారం స్టార్ట్ చేయలేదమ్మా, ఇంతవరకు చేసుకోవడం లేదు. మేడం చెప్పండి. అది ఇంతవరకు శ్రావణ శుక్రవారం స్టార్ట్ చేయలేదమ్మా. ఇప్పుడు ఈ సంవత్సరం చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చమ్మా. కాకపోతే ఒక్కటి, మీ తర్వాత మీ ఇంట్లో కొనసాగించే వాళ్ళు ఉన్నారేమో అని చూసుకోండి. మీ కూతురో కోడలో ఎవరైనా మేము కూడా కొనసాగిస్తాము అంటే ధైర్యంగా మీ ఇంట్లో చేసుకోండి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చోండి పూజలో భాగంగా. చారుమతి చేసుకుంటూ ఉంటే ఆ గ్రామంలో కుండిన నగరంలో ఉన్నటువంటి 4 వర్ణాలకు చెందిన వాళ్ళు వచ్చి కూర్చుని పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సామూహికంగా చేసుకుంటే చాలా మంచిది. అందువల్ల మీ ఇంట్లో ఎవరైనా కొనసాగిస్తే సరి, లేదంటే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసుకుంటుంటే వెళ్ళి కూర్చుని చేసుకోండి. అలాగే గురుగారు, కాల్స్ తీసుకుందాం. కాల్స్ తీసుకునే లోపు కృష్ణాష్టమి గురించి మాట్లాడుకుందాం. ఎంతో ప్రత్యేకమైన రోజు కృష్ణుడికి. మరి కృష్ణాష్టమి అనగానే అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లలకి వేషధారణ వేస్తూ ఉంటారు, లేకపోతే ఉట్టి కొట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ అసలు కృష్ణాష్టమి యొక్క వైశిష్ట్యం ఏంటి, ఏ విధంగా జరుపుకోవాలి పూజ? మనకి అర్ధరాత్రి పూట అవతరించినటువంటి వైష్ణవావతారము కృష్ణావతారం. మిట్ట మధ్యాహ్నం అభిచిత లగ్నంలో అవతరించిన అవతారం రామావతారం. నిశరాత్రి వేళ అవతరించిన అవతారం శ్రావణ మాసంలో కృష్ణావతారం. అలాగే శివ లింగోద్భవ కాలం కూడా మాఘమాసంలో వస్తుంది.
అది కూడా అర్ధరాత్రి పూట శివుడి యొక్క జననం. ఈ రెండు చాలా ప్రధానమైనవి. మనకి పూర్వభాగం శుక్లపక్షం అంతా కూడా లక్ష్మీప్రదంగా, పూర్ణిమ వరకు ఐశ్వర్యప్రదంగా చెబుతూ కృష్ణాష్టమి దగ్గరకు వచ్చేసరికల్లా వైష్ణవ అవతారంలో భగవంతుడుగా ప్రకటించుకున్నటువంటి అవతారం కృష్ణస్తు భగవాన్ స్వయం రామో విగ్రహవాన్ ధర్మ. కాబట్టి ఈ కృష్ణావతార మహిమ అష్టమి నాడు వస్తుంది. అష్టమి నాడు అర్ధరాత్రి సమయము దేనికి సంకేతము? అసలు ఏం చేయాలి అన్నప్పుడు కృష్ణారాధన చేయటం. కృష్ణుడు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే శ్రీమద్ భగవద్గీత. మనం ఆ రోజునే చదవవసరం లేదు. ఆయన చెప్పిన సూత్రాలని పాటించడం, ఆయన్ని ఆరాధించడం. మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లలకి అలంకరణ చేసి చక్కగా పగటి కాలంలో పూజ చేయటం. ఆయన అర్ధరాత్రి పూట పుట్టిన ఏదో లింగోద్భవ కాలంలో అభిషేకాలు అన్నట్టుగా కాకుండా చక్కగా కొంతమంది ఉన్నారండి కృష్ణాష్టమి పూజలు అర్ధరాత్రి పూట. నేను ఒకళ్ళ ఇంట్లో బృందావనం అని వారికి పేరు పెట్టుకొని అక్కడ ఆ తులసి మొక్కలు కృష్ణుడు అవన్నీ పెట్టి అర్ధరాత్రి పూట 12 గంటలకే పూజకు పిలిచేవారు. నన్ను సాయంకాలం నుంచి అర్ధరాత్రి దాకా చేస్తారండి. కృష్ణుడు ఉద్భవించే సమయం అయ్యేదాకా చేస్తారు. చేసి మళ్ళీ ఆయన్ని ఉయ్యాల్లో వేయటం పెట్టడం, కాయం పెడతారు. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంగా బాలింతరాళ్ళకి పెట్టేటటువంటి కాయం పెడతారు. పెడతారు. తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అప్పుడు వెన్న, చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారు. ఇవన్నీ చేయటము విశేషం ఏంటంటే దక్షిణాయనంలో శ్రావణ మాసంలో లక్ష్మీ విష్ణువుల సంకేతంగా భాసిల్లుతుంది. ఆ నక్షత్ర మంత్రాలు కూడా అలాగే ఉన్నాయి. త్రేధా విష్ణురుగాయో విచక్రమే, వామనావతార ఘట్టాన్ని సూచిస్తుంది ఆ శ్రవణా నక్షత్ర మంత్రం అంతా. ఇంకా ఏం చెబుతుంది? మహీం దివం పృథివీమంతరిక్షం మహీం దేవీం విష్ణుపత్నీమజూర్యాం శృణ్వంతి శ్రోణాం అమృతస్య గోపాం. శృణ్వంతి శ్రోణాం అమృతస్య గోపాం. శ్రోణ అనేటటువంటి దేవత అంటే మహీదేవికి, అంటే భూదేవికి శ్రోణ అని ఇంకొక వైదిక నామం ఉంది. ధనిష్ఠకి శ్రవిష్ఠ అని వేదనామం ఎలా ఉందో అలా ఉంది. అంటే నక్షత్రాధిష్టాన దేవత భూదేవి, నక్షత్రంలో కీర్తింపబడేటటువంటి దేవత విష్ణువు. త్రివిక్రమావతార ఘట్టాన్ని మహీం, అక్కడ ఏమన్నాడు? అక్కడ మహీం దేవీం విష్ణుపత్నీం అజూర్యాం అని చెప్పి మహీం దివం పృథివీం అంతరిక్షం. ఆ విష్ణువు పృథివీం, అంతరిక్షం, దివం, 3 లోకాలని ఏకకాలంలో త్రిపాదస్యామృతం దివి ఆయన ఆక్రమించారట. ఆ విషయాలు చాలా ఉన్నాయి, సంస్కృతంలో రాసుకొచ్చా కానీ మనకి కాలు తీసుకోవటమే ప్రధానం కాబట్టి అవి చెప్పే అవకాశం కనపట్టలేదు. కాబట్టి ఇక్కడ ఏమిటి మనకి అంటే ప్రధానంగా ఆ విష్ణుమూర్తి యొక్క స్మరణ, కృష్ణావతార ఘట్టము, ఆ కృష్ణ లీలల్ని చదవటము, భాగవతంలోని ఆ కృష్ణుడి యొక్క ఉద్భవాన్ని కూడా తెల్లవారుజాముకు చదివించేవారు నా చేత వాళ్ళు. ఏమంటే కృష్ణావతార ఘట్టం చదవండి అని. ఈ విధంగా చేయటము, ఇక్కడేమో లక్ష్మీప్రదంగా చేయటము. చివరి రోజు కూడా మరొకటి ఉందండి. శ్రావణ మాసం చివరి రోజు శుక్రవారంతో మొదలై శనివారంతో అమావాస్యతో అంతమవుతోంది. వైష్ణవ దీంట్లో విష్ణు నక్షత్రం శ్రవణా నక్షత్రము ఇందాక మనం చెప్పుకున్నాము. శ్రవణా నక్షత్రంలో పూర్ణిమ ఘడియలు శనివారం నాడు ఉండటం, శుక్రవారం ప్రదోషంలో మొదలవటం, ఈ విధంగా లక్ష్మి విష్ణు సంకేతంగా భాసిల్లుతోంది. సాక్షాత్తు నారాయణుడే కృష్ణుడంటే సాక్షాత్ భగవానుడు. చతుర్భుజములతో ఉన్నటువంటి వైకుంఠ నాథుడు ఎవరైతే ఉన్నారో ఆయనే. మనం అన్ని పూజలు చేస్తే ఏమంటామమ్మా? ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు అని కూడా అంటాం. నిత్య సంధ్యావందనంలో కూడా అన్ని నామాలు చెప్పిన తర్వాత మనం చిట్ట చివరి నామం ఏం చెబుతాం? హరయే శ్రీకృష్ణాయ నమః అంటాం. కేశవాయ స్వాహ మొదలుపెట్టి కృష్ణనామంతో, ఎందుకంటే కలియుగానికి దగ్గరగా ఉన్నటువంటి అవతారం అది. ఆ
విధంగా కృష్ణ జన్మాష్టమి అష్టమి తిథిలో చేయటం, అమ్మవారి యొక్క అనుగ్రహం. అష్టమి తిథికి దుర్గా అధిష్టాన దైవం, అందులో ఉద్భవించింది. అక్కడ దసరాలోనేమో అమ్మవారి దుర్గామాత, ఇక్కడేమో పరమాత్మ ఉద్భవించాడు. పరమాత్మ నామం కూడా ఆయనకే ఉన్నది. కాబట్టి చిన్నపిల్లల్ని బాలకృష్ణుల్లాగా ఆ తల్లిదండ్రులు వేషధారణ చేసి మనం ఆ విధంగా ఆనందించడం కూడా మంచికి సంకేతం. బాగుంది గురుగారు, చక్కగా తెలియజేశారు కృష్ణావతారం యొక్క ప్రాధాన్యతను, విశిష్టతను. అలాగే సమయభావం మనకి, అందుకని చివరి ప్రశ్నగా, ఇప్పుడు శ్రావణ మాసం అంతా కూడా మనం చెప్పినట్టు ప్రతి ఒక్క దేవిని మనం కొలుచుకుంటున్నాం కదా. చివరిగా చెప్పండి అమ్మా, ఏ విధంగా కొలుచుకుంటే ఆ దేవీ దేవతల అనుగ్రహానికి పాత్రులు అవుతాము? ముఖ్యంగా భక్తి ప్రపత్తులు ఉండాలండి. తర్వాత మనిషిలో నీతి నిజాయితీ ఉండాలి. సత్యవాక్ పరిపాలన, సత్యవాక్కు, మన మాట ఎప్పటికీ కూడా అధర్మంగా ఉండకూడదు, అసత్యం పలకకూడదు. అలాగే నీతి నియమాలన్నీ మనం పాటించుకుంటూ వెళ్ళాలి. పెద్దల పట్ల వినయ విధేయతలు ఉండాలి, పెద్దలని గౌరవించాలి. అలాగే సద్బుద్ధి కలిగి ఉండాలి. అన్నీ కూడా ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితంతో మనము జీవితాన్ని గడుపుకుంటూ, మనము ఏ దేవీ దేవతలకి పూజ చేసినా, ఒకవేళ పూజ చెయ్యకపోయినా కూడా మన ప్రవర్తన ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహము లేదా అయ్యవారి యొక్క అనుగ్రహము మనకి కలుగుతుంది. పూజ చేయాలమ్మా. పూజ చేయడం అనేది ధ్యానాన్ని నిలుపుకోవడం కోసం, ఒక మనకి గురి కుదరడం కోసం పూజ చెప్పారు పెద్దలు. కానీ ఇప్పుడు మహామునులు ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసేటటువంటి పూజ ఏంటి అంటే, వాళ్ళు చేసే ధ్యానమే వాళ్ళ పూజ. వాళ్ళ స్థాయి వేరు. కానీ సాధన చెయ్యగా మనం కూడా ఋషులం అయిపోవచ్చు. అంత స్థితి మానవులకి ఉండదు. ఆయువు ప్రమాణం కూడా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా విగ్రహారాధన చెయ్యండి అని చెప్పి మనకి పెద్దలు సూచించారు. ఆ విగ్రహారాధన, ఆ ధ్యాస అంతా విగ్రహారాధన మీద పెడుతూ, విగ్రహం మీద పెడుతూ, భక్తి ప్రపత్తులు కొదవకుండా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆచారాల నియమాలన్నీ కనుక మనం పాటించినట్టయితే ఖచ్చితంగా ప్రతి మనిషి మాధవుడే. బాగుందమ్మా, చక్కగా తెలియజేశారు. అలాగే అనంతలక్ష్మి గారు తెలియజేయండి అమ్మా, శ్రావణ మాసంలో దేవీ దేవతల అనుగ్రహానికి ఏ విధంగా పాత్రలు అవ్వాలి? క్లుప్తంగా తెలియజేయండి అమ్మా. చక్కని నియమాలు పాటించుకుంటూ, నియమబద్ధమైన జీవితం, ఆహార నియమాలు, విహార నియమాలు పాటించుకుంటూ, పైగా శ్రవణ నక్షత్రం, శ్రవణం అంటే వినికిడి, ఇది చాతుర్మాస దీక్షలో భాగం. అందువల్ల వినికిడి ద్వారా తెలుసుకునేటటువంటిది వేదం. వేదాధ్యయనానికి అర్హత ఉన్న వాళ్ళందరూ వేదం చదవాలి, తప్పనిసరిగా అధ్యయనం చెయ్యాలి. లేదు, అందరికీ అర్హత లేదు వేదాధ్యయనానికి. అటువంటి వాళ్ళు వేదోపబృంహణమైన పురాణాలన్నా వినాలి. వినికిడికి ప్రాధాన్యం ఉంది. తప్పనిసరిగా శ్రావణ మాసంలో పురాణాలు వినడం అన్నది చాలా ప్రధానం ఈ పూజలతో పాటుగా. బాగుందమ్మా, ఇంత కొద్ది సమయంలో కూడా చాలా చక్కగా సమగ్రంగా అసలు శ్రావణ మాసంలో ఏం చేయాలి, పండుగలు, నోములు, వ్రతాల గురించి చాలా చక్కగా ఒక గైడ్ బుక్ లాగా అందరికీ కూడా తెలియజేశారు ప్రేక్షకులకి. శంకరమంచి గారు, అలాగే బూదరాజు భార్గవ్ గారు, అనంతలక్ష్మి గారు, అందరికీ కూడా ధన్యవాదాలమ్మా. చాలా చక్కగా తెలియజేశారు. వీక్షించారు కదా, చక్కగా మనం శ్రావణ మాసంలో ఏం చేయాలి అన్న ఎన్నో విషయాలు, ఆసక్తికర అంశాలు తెలుసుకున్నాము. అంతేకాదు, మరి వీటన్నిటినీ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా ప్రేక్షకులు పాటించి దేవీ దేవతల అనుగ్రహానికి, అమ్మవారు అయ్యవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఇది ఈనాటి మన శ్రావణ మాసం మీద ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.